మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. హలో సార్. హలో నమస్తే అమ్మా. నమస్తే సార్. అమ్మా సార్ ఇప్పుడే కొంచెం టాపిక్ వచ్చింది, ఈ దిశలో చదువుతా ఉన్నాము. అదే ఈ శాసన మండలికి పంపుతారా శ్మశానానికి పంపుతారో అని మల్లన్న గారు మాట్లాడుతూ ఉన్నారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? అమ్మ నేను ఇప్పుడే ఈసీకి కంప్లైంట్ ఇచ్చిన. ఓకే. నేను అన్ని మీడియా కూడా పంపినా, మీకు కూడా పంపినా. ఇది ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ అమ్మా. అవును. ఇది వరకు ఇట్లా మాట్లాడి ఒక ఎమ్మెల్యేగా గెలిచిందనే ఉద్దేశంతో అవును. హుజరాబాద్ లో సేమ్ ఇదే పాట పట్టుకున్నారు. నన్ను శాసన మండలి పంపుతారా లేకుంటే శ్మశానానికి పంపుతారా అంటే ఇది బ్లాక్ మెయిలింగ్, ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ గ్రాడ్యుయేట్స్. దీని మీద నేను ఆల్ ఇండియా ఎలక్షన్ కమిషన్ కు, అంతేకాకుండా మన ఇక్కడ అబ్జర్వర్ ఏది మన వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎలక్షన్ అబ్జర్వర్, గ్రాడ్యుయేట్ ఎలక్షన్ అబ్జర్వర్ రాహుల్ బొజ్జా గారికి, మరి కలెక్టర్ కు, మరి ఇప్పుడు ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్, వీళ్ళందరూ కూడా ఎప్పుడైనా ఫిర్యాదు చేయడం జరిగింది. ఎలాంటి ప్రూఫ్, వీడియో ప్రూఫ్ కూడా మీకు కూడా పంపించిన మీరు చూసే కావచ్చు. వీడియో ప్రూఫ్ పంపినా నీట్ భయంకరంగా ఇంత భయంకరంగా అంటే ఎన్ని వేషాలు వేయన్నా అన్ని వేషాలు వేస్తాం. నేను డిసెంబర్ 15వ తారీఖు రోజు ప్రచారం స్టార్ట్ చేసిన. కరెక్ట్ 2 నెలల తర్వాత ఈ ప్రచారం ఊపందుకుంది, నాకు గెలిచినట్టుకుంది అని చెప్పి ఒక కోచింగ్ సెంటర్ లోని ఆయనను ఎవరు అశోక్ అనే ఆయన దింపిండ్రు. అక్కడ 46 జీవో వల్లను ఇదే ఈయననేమో ఓటర్లను బ్లాక్ మెయిల్ చేస్తుండు, ఆయనేమో నిరుద్యోగులను బ్లాక్ మెయిల్ చేసుకుంటే ఆయనను వీళ్ళే దింపిండ్రు. వీళ్ళిద్దరిని దింపింది వెనక రేవంత్ రెడ్డి. మళ్ళా వీళ్ళిద్దరిని దింపింది రేవంత్ రెడ్డి. మన్మూరు వెంకట ఆయన ఎమ్మెల్సీ అంటాడు, ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నిన్ను సస్పెండ్ చేసినట్టే సస్పెండ్ చేస్తారని. మరి ఇక్కడ ఎమ్మెల్సీ కావాల్సిన అర్హత ప్రశ్నించుడే కాదమ్మా, నాకు మించిన అర్హత ఎవరికి ఉన్నట్టు? ఇంత చేసిన తర్వాత ఇదంతా నాటికు తిరుగుతుంది. కేటీఆర్ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ వాస్తవానికి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో వాళ్ళు సీరియస్ గా తీసుకోలేదు. ఏదో అభ్యర్థిని పెట్టిండు బీజేపీ కల్లా, మరి సీరియస్ గా తీసుకోవాలి. వాళ్ళు కొట్టాడలేరు వాళ్ళు. ఈ రోజు కేటీఆర్ నన్ను ఓడగొట్టిన అంటే నా పేరు తీసుడు ఆయనకు ఇష్టం లేక కేటీఆర్ పేరు తీసిండ్రు. ఈ రోజు కేవలం నన్ను ఎందుకు నొక్కిందని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నా మీద సింపతి ఉంది. కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా జెడ్సన్ కు మొదటి ప్రాధాన్యత ఓటేసే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ బ్లాక్ మెయిల్ చేసిన శ్మశానానికి పోమంటున్నా నేనే. శ్మశానానికే పోను, శ్మశానానికి బ్లాక్ మెయిలర్ అని చెప్పేసి బాధాప్త చెప్పారు. నువ్వు ఇలా జీవితాలతో ఎందుకు ఆడుకుంటా? 1200 మంది విద్యార్థుల పునాదుల పైన ఈ రోజు వాళ్ళ త్యాగాల పునాదుల మీద ఈ రోజు తెలంగాణ ఏర్పడ్డదమ్మా. ఇంత భయంకరంగా బ్లాక్ మెయిల్ చేసుకుంటూ వచ్చినందుకు ఇప్పుడు ఖమ్మంలో పెద్ద పెద్ద ఉద్యమకారులను కలుస్తున్న వాళ్ళతో నేను కూర్చున్నా. వాళ్ళ త్యాగాల ముందు వీళ్ళు ఏం చేసిరమ్మా? తిరుమల వ్యాపారం నడుపుకున్నాడు, ఒక ఛానల్ పెట్టుకుని వ్యాపారం చేసుకున్నాడు, ఆయన డబ్బు సంపాదించాడు. ఈ రోజు నేను 1,50,00,000 ఆస్తిని ఇచ్చిన ఏకైక నాయకుడు నేను ఒక్కనే అని చెప్తా ఉంటాడు. 1,50,00,000 మొత్తం నువ్వు అన్ని దానం చేస్తే నీకు 3 పాచినాలు ఎక్కడికి వస్తున్నాయి? నీకు 3 పాచినాలు నీకు ఎక్కడికి వస్తున్నాయి? నీ పనులు ఎక్కడికి ఉన్నాయి ఈ రోజు? కాబట్టి ఇవన్నీ కథలు చెప్పదు. నీ ఆస్తి పాత్రలు వచ్చే రోజుల్లో మొత్తం బయట పెడతా, కల్వకుంట్లోనే బయట పెట్టడం పెద్ద లెక్క కాదు. నీది నీ రేవంత్ రెడ్డిది మీరు బ్లాక్ మెయిల్ చేసి ఎంత సంపాదించి మీకు కట్టేయండి. డిలైట్ పాల మిల్కొని పాల వ్యాపారస్తులు ఏ విధంగా బ్లాక్ మెయిల్ చేసినావు? డిలైట్ పాలు తాగుతా చచ్చిపోతారని చెప్పి నువ్వు ఏ విధంగా బ్లాక్ మెయిల్ చేసినావు? అవన్నీ కూడా నేను బయట పెడతా. ఇది అంత ఏముంటది. నాకు తెలుసు సార్, మొట్టమొదటిసారి అనుకుంటా మీరు డైరెక్ట్ గా తీర్మానం మల్లన్న గురించి మాట్లాడడం. అరే బ్లాక్ మెయిల్ చేసే కదమ్మా, ఎక్కడ చెప్పండి. నువ్వు స్టేట్ గా మేనిఫెస్టో తీసినా, నేను ఏం చేస్తున్నా చూపించిన, నువ్వేం చేస్తావు చూపించరా? పురాలవాస కేంద్రం మా చిన్నపిల్లలు అడుగుతారు చూడు, నన్ను సినిమా తీసుకపోతే నేను బయలుపడిపోతా అని. అట్లున్నది కథ. నా కోట వేయకుంటే నేను శ్మశానానికి పోతా అంటే ఎవరి కోసం పో. 1200 విద్యార్థులు చచ్చిపోయారు, వాళ్ళకంటే గొప్పదేం కాదు నీ ప్రాణం. నా ప్రాణం కూడా అంత గొప్పదేం కాదు. ఈ రోజు ఒక అన్న ముందు కూర్చున్న ఆయన త్యాగం ఆయన ఇంటుంటే నాకే కళ్ళు చెమ్మగిల్లే. అటువంటి చరిత్ర ఇంటున్నా అన్నది. కాబట్టి ఇసోంటి వాళ్ళను మన క్షమించే, ఇసోంటి వాళ్ళకు ఓట్లేదు, ఎమోషనల్ బ్లాక్ మెయిల్ మన పడద్దు. ఈ రోజు కులాల మీటింగ్లు పెడుతుండ్రు, మతాల మీటింగ్లు పెడుతుండ్రు, దానికి ఎలక్షన్ కమిషన్ విరుద్ధమైన పనులు చేస్తా ఉన్నారు. ఈ రోజు ఓట్లు చీల్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇసోంటి సహించద్దమ్మా. నేను ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మన ఏఆర్ఓ ఇక్కడ కలెక్టర్, ఖమ్మం కలెక్టర్ ఉన్నాడు, అక్కడ పోతా. ఈయన డిస్క్వాలిఫై చేయకుంటే అవసరమైతే ఆయన దీక్ష కూడా కూర్చుంటా. బాధాప్తా చెప్తా. బ్లాక్ మెయిలర్ కాదు, బాధాప్తా బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఓటర్లను బ్లాక్ మెయిల్ చేసి 2 హ్యాండ్ దొరికిపోయినాయి, తప్పించుకునే అవకాశమే లేదు.
సో ఫైనల్ గా ఇప్పుడు మీరు ఒకవేళ ఇది చర్యలు తీసుకోకపోతే నేను దీక్ష కూడా కూర్చుంటా అంటారు మీరు. 100% ఇప్పుడే కూర్చుంటా నేను. ఆ, ఆ, ఒక గంట 2 గంటల్లో పోయి పక్కాన కూర్చుంటా. ఆ, డిస్క్వాలిఫై దొరికిపోయిన 2 హ్యాండ్. ఆహా, నిన్ననే ఓకే, చెప్పిండ్రు, ఇలా నిన్న అలా చెప్తానే ఉన్నాడు. కలెక్టర్ ఆఫీస్ లో మాకు ఇక్కడ బ్లాక్ మెయిల్ చేస్తూనే ఉన్నాడు. ఆహాహా, ఓకే. మరి గ్రాడ్యుయేట్స్ కూడా కులాలేదమ్మా, గ్రాడ్యుయేట్స్ బ్లాక్ మెయిల్ చేసలేదమ్మా. అవును, హైదరాబాద్ లో గెలిచిందని చెప్పేసి ఇక ఒక పాట అనుకున్నారు. రేపు అందరూ అనుకుంటా, నేను కూడా అనుకుంటా. అవును. అరే నాకు యాక్సిడెంట్ అయ్యి 36 ఫ్రాక్చర్లు తిరిగినాయి, నా తల వరకు నేనే చెప్పాను కదమ్మా. ఇప్పటి వరకు మీరు ఎప్పుడు చెప్పలేదు. నేను నాకు చేతన అయితే లేదు, yes. జైలు వేసి నేను ఓటు నేనే అనుకోను, నేను చెప్పొద్దని చెప్తా. నేను అవును, నా పనితనం చూడండి, నా మేనిఫెస్టో చూడండి, నేను నస్తే నాకు ఓటు వేయండి చెప్తున్నా. అవును. బేవల్ గాలి లెక్క, లప్పుడు గాలి లెక్క నేను ఓటు అడుగుతలేను. అవును, పాయింట్ సార్. మళ్ళీ చెప్తున్నా, నేను చెప్తున్నా ఈ ఫైట్ మళ్ళీసారి చెప్తున్నా. దీని వెనక ఉండి ఈ డ్రామా అంతా నడిపేది రేవంత్ రెడ్డి. ఈ ఎలక్షన్ ఫైట్ నాకు రేవంత్ రెడ్డి స్ట్రైట్ గా ఈ సెకండ్ పనులు బంద్ చేయండి. అశోక్ తో తీసుకొచ్చి మధ్యలో పెట్టి ఓట్లు చీల్చుడు, లేకుంటే ఇటువంటి బ్లాక్ మెయిల్ చేసి దుకాణాలు బంద్ చేయండి. ఓకే సార్, డన్. నేను మీరు మాట్లాడిన వీడియో ఒకసారి చూపిస్తా ఉంటాను ఈ లోపల. థ్యాంక్ యూ సార్. సో ఇట్లా నిజమే కదా, బక్కా జడ్సన్ గారు హ్యాండిక్యాప్డ్ అయి ఉండి ఇప్పటి వరకు నా కాలు ఇరిగింది, నాకు యాక్సిడెంట్ అయింది, నాకు ఓట్లు వేయండి అని చెప్పి ఎమోషనల్ డైలాగ్ ఎక్కడ చెప్పలే. ఆయన ఇది చేస్తా అది చేస్తా మేనిఫెస్టో అని పెట్టి మేనిఫెస్టో సొంతంగా తయారు చేసి దాన్ని చూపించి చెప్తా ఉన్నారు. ఇక్కడ ఎమోషనల్గా ఎక్కడ కూడా సానుభూతి ప్రకటించుకోలేదు. ఇంకా ఉల్టా కాంగ్రెస్ పార్టీ అతన్ని సస్పెండ్ చేసిందని చెప్పి అతని మీద సానుభూతి పబ్లిక్ చాలామంది పట్టభద్రులు ఏర్పాటు చేసుకున్నారు. 46 జీవో గురించి మాట్లాడింది జడ్సన్ గారు. రకరకాల కొంతమంది దొంగలంతా కూడా ఈ కొంతమంది దీక్షలు చేసిరు, కానీ అది మళ్ళీ ఎవరి కోసం చేసిరు అనేది కూడా తెలివిగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే తెలివిగా ఎందుకు ఆలోచించాలి అంటే పట్టభద్రులు కాబట్టి, చదువుకున్న వాళ్ళం కాబట్టి. సో ఇప్పుడు దీని మీద చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా దీక్ష కూర్చుంటామని చెప్పి జడ్సన్ గారు అయితే క్లియర్గా చెప్తా ఉన్నాడు. చూద్దాం ఏం మాట్లాడుతున్నారు. నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక ఇక్కడ జరుగుతూ ఉంది. నా పేరు బక్కా జడ్సన్, నాది సీజన్ నెంబర్ 40 నేను కూడా పోటీదారుని. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరియు తెలంగాణ ఎలక్షన్ కమిషన్ వికాస్ రాజ్ గారికి, ఎలక్షన్ అబ్జర్వర్ రాహుల్ పొజ్జా గారికి, ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ నల్గొండ కలెక్టర్ హరిచందన గారికి ఈరోజు వీళ్ళందరూ కూడా నేను ఫిర్యాదు చేయడం జరిగింది తీర్మానం మల్లన్న మీద. ఎందుకంటే ఆయన ఒక ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ ఈరోజు తెగబడ్డాడు. ఆల్రెడీ చాలా మంది నా బ్లాక్మెయిలర్ అంటుండ్రు. ఈరోజు నేను ఏది కూడా ఉత్తగా చెప్పా. ఈరోజు ఈ వీడియో మీరు ఇంత తెలుసు. అంటే నిన్న నకరకల్లా జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఈ రోజు నన్ను గెలిచి శాసన మండలి పంపుతారా లేకుంటే శ్మశానానికి పంపుతారా అని చెప్పేసి ఓటర్లను బ్లాక్ మెయిల్ చేసే స్థాయికి దిగజారు. ఆల్రెడీ నా పేరు చాలా మంది ఈ విధంగా అనుకుంటా ఉన్నారు. నేను ఇప్పుడు దీన్ని మన ఎలక్షన్ కమిషన్ కి ఇప్పుడే నేను ఫిర్యాదు చేయడం జరిగింది. ఇంకో ఎలాంగ్ విత్ ఎవిడెన్స్ సహా ఇది పేపర్ కట్టింగ్, ఇది వీడియో ఇందాక మీకు చూపించింది. ఇది ఎవరెవరికి పంపిన వాళ్ళందరికీ ఇక్కడ ఇంటిమీడియట్ స్పీచ్ ఆఫ్ శ్రీ తీర్మాన మల్లన్న, కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఫ్రమ్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఆఫ్ నల్గొండ, వరంగల్ అండ్ ఖమ్మం. అదే శ్రీ తీర్మాన మల్లన్న, కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఫ్రమ్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఆఫ్ నల్గొండ, వరంగల్ అండ్ ఖమ్మం డ్యూరింగ్ he poll campaigning on 15/5 intentionally appealed to the people to vote him, otherwise they will have to send him to burial ground. అదే దీని మీద వెంటనే ఆయనను దించారు. ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో కుట్రలు చేస్తా ఉంది. ఈరోజు ఎన్నో కుట్రలు చేస్తాం. ఆయనకు తెలుసు బీఆర్ఎస్ పైన పోటీ కాదని, ఆయనకు తెలుసు కేటీఆర్ నీకు పోటీ కాదని, ఆయనకు తెలుసు ఈరోజు నాకు వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి పోటీ నడుస్తుందని. నా ఓట్లు చీల్చడానికి ఆల్రెడీ సంస్థ నెల 15 రోజుల క్రితమే మరి అక్కడ కోచింగ్ సెంటర్ ఉన్న అశోక్ కుమార్ అనేటువంటి తీసుకొని వచ్చి 15 రోజుల కింద ప్రభుత్వమే ఆయనతో దీక్ష చేసి పోలీస్ పని విషయాల్లో డ్రామాలు చేస్తారు. బల్మూర్ అనే ఎమ్మెల్సీ అక్కడ ఉంటాడు, ఆయనని తీసుకుపోయి నిమ్మరసం ఇస్తారు. వీళ్ళందరి డ్రామాలన్నీ చేసుకుంటా నేను ఒక లైవ్ ప్రోగ్రామ్ పెట్టి వీళ్ళందరూ కలిసి ఒక డ్రామా ఆడదామని ప్రయత్నం చేసిండు. ఒరిజినాలిటీ అనేది అనుకోకుండా ప్రజల ముందు పోయింది. ఒరిజినాలిటీ అనుకోకుండా 317 ఎవరైతే ఈ రోజు ఇబ్బంది పడుతున్న ఉద్యోగులు ఉన్నారో మరి వాళ్ళు ఈ రోజు ఇంత బ్లాక్ మెయిల్ బాగా
అజాబ్దాలు పాల్పడుతూ ఈ రోజు రెడ్ హ్యాండ్ దొరికిపోయినటువంటి తీర్మానం మల్లయ్యను మరి ప్రజలు మీరు ఆలోచించుకోవాలి. ఈ రోజు ఆయన ఎన్నికల నుండి వెంటనే తప్పించాలి, పోటీలో లేకుండా ఆయన తప్పించాలి. ఒక దిక్కు ఈయన చేస్తా ఉంటాడు, ఇది ఒక ప్రలోభ పెట్టే వాక్యాలు చేస్తాను. ఈరోజు ఎమోషనల్ బ్లాక్ మెయిల్తో గెలిచిరు కాబట్టి నేను కూడా గెలుస్తాను అంటారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మీరు తెలంగాణ ప్రజలు మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎక్కడ స్కోర్ అరే కామెంట్లు వస్తే నాకు ఫేవర్గా కామెంట్లు వస్తే కామెంట్లు ఆపిస్తారు. ఆపించి ఒక 20 మందిని నాగోళ్ళు ఒక ఆఫీస్ పెట్టి అవే కామెంట్ కాపీ పేస్ట్ అవే పని అవే పేరు చూడండి 10 సార్లు ఇద్దరికి అశోక్ కుమార్ కు వాళ్ళే కొడతారు, ఈయనకు వాళ్ళే కొడతారు. ఇద్దరికి నాగోలు అడ్డ, ఇద్దరికి ముఖ్య ఏది రేవంత్ రెడ్డి గారు వాళ్ళ నాయకులు, ఇద్దరికి మళ్ళీ అదే బన్మూరు వెంకట వచ్చి మధ్యవర్తి. కాబట్టి ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులే. కాబట్టి ఈరోజు నిరుద్యోగులను మోసం చేసుడు, ఉద్యోగులను మోసం చేసుడు, గ్రాడ్యుయేషన్ మోసం చేసుడు అంత ఈజీ కాదు మల్లన్న. నిన్న బన్మూరు వెంకట నేను సస్పెండ్ చేసిందానంటే నువ్వు ప్రభుత్వాన్ని ప్రశ్నించినావు కాబట్టి నేను సస్పెండ్ చేసిండు అని చెప్పి నువ్వు అన్నావు. అదే నా అర్హత. ఆ ప్రశ్నించే తత్వంతోనే నేను ఈరోజు పోటీ చేస్తున్నాను. కాబట్టి నేను ఈరోజు ఖమ్మం జిల్లాలో ఉన్న లకారం ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నా. ఇక్కడికి వెళ్ళి నేను మరొకసారి నా స్పీచ్ మరొకసారి ఏ విధంగా ప్రొవోక్ చేస్తుండ్రు, ఏ విధంగా బెదిరిస్తుండ్రు, ఏ విధంగా బ్లాక్మెయిల్ చేస్తుండ్రు. బ్లాక్మెయిల్ అనేది సో ఇట్లా జడ్సన్ గారు ఆయన ఆవేదన చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ దీనికి చర్యలు తీసుకోవాలి. అండ్ అట్లాగే రాహుల్ బొజ్జ గారు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని కూడా చెప్తా ఉన్నారు. సో ఇది ఖచ్చితంగా ఒక ట్రెండ్ అక్కడ నుంచి మొదలైంది. ఎక్కడ హుజురాబాద్లో మీరు ఓట్లేకపోతే మేము ఆత్మహత్యలు చేసుకుంటామని చెప్పి. సో ఇప్పుడు ఇది ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ అయింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సో ఏ రకంగా చూసుకున్నా ఇది డెఫినెట్గా తప్పులాగే కనబడుతున్నారు. సో ఆలోచించుకోండి, ఎమోషనల్ డైలాగ్స్ మాట్లాడే వాళ్ళు కావాలా, నీతిగా నిజాయితీగా ముందరికి వాళ్ళు కావాలా? సో ఎప్పుడైతే నీతి నిజాయితీ అని చెప్పి ముందరికి వెళ్తామో వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు. ఎందుకు చేయరు? ఎందుకంటే హైప్ కావాలి అందరికీ. అంటే కార్లు, మంచి బందోబస్తులు, మంచిగా సూపర్ విజిల్స్ వేయడము, లేకపోతే దండాలు, పూలదండాలు, బొకేలు, షాల్వాలు, ఇది కావాలి. కానీ అదా వాస్తవం? లేకపోతే అసలు పని జరగడం అనేది వాస్తవమా? సో ఈ రోజున అటువంటి వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే ఇక మనకు కూడా విలువ లేనట్టే డెఫినెట్గా. ఎందుకు? నీతి నిజాయితీ లేనట్టే మనకు కూడా. మనమే చేతులారా వేసుకుంటున్నటువంటి లెక్క. ఇప్పుడు ఇంకొన్ని రోజులు పోతే ఆయన కూడా నాకెందుకులే ఇక ఈ సమాజాన్ని ఏదో ఉద్ధరిద్దామని చెప్పి చేస్తున్నా ఇక నా వల్ల కాదురా నాయన అని చెప్పి చేతులు ఎత్తిస్తాడు. మంచోళ్ళు కూడా చెడ్డోళ్ళుగా తయారు చేస్తుంది ఎవరు? సమాజం. సో అట్లా కాకుండా ఉండాలంటే పట్టభద్రులు ఎవరి వైపు ఉంటారో దయచేసి 1కి 1,00,000 సార్లు ఎలక్షన్ అయ్యే వరకు కూడా ఆలోచించుకోండి.